డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మన సిలబస్లో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే పోర్చుగల్ గవర్నర్స్. ఈ పోర్చుగల్ గవర్నర్ల గురించి చాలామంది విద్యార్థి మిత్రులు కామన్గా చదువుతున్నటువంటి బిట్లు ఏంటంటే భారతదేశంలో పోర్చుగల్ గవర్నర్ల వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, వారిలో గొప్పవారు ఎవరు, భారతదేశంలో బ్లూ వాటర్ పాలసీ అంటే నీటి విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్లు ఎవరు, అదేవిధంగా కాంటినెంటల్ థియరీ భూఖండ విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు, అదేవిధంగా విజయనగర చక్రవర్తులతో రాజకీయ ఒప్పందం చేసుకున్న గవర్నర్ ఎవరు, అదేవిధంగా భారతదేశంలో గోవా అనేటటువంటిది ఏ గవర్నర్ జనరల్ కాలంలో పోర్చుగీస్ వాళ్ళకి దక్కింది. ఇంకా చదివితే ఏం చదువుతారంటే గోవా ఏ సంవత్సరం నుంచి పోర్చుగీస్ వారికి ప్రధాన కేంద్రం అయింది, అప్పుడు గవర్నర్ ఎవరు అనేటటువంటి పేరుతో చదువుతున్నారు. మొత్తానికైతే 4 గవర్నర్లు గురించి ఏ పోటీ పరీక్ష అయినా, అది గ్రూప్ 4 అయినా గ్రూప్ 1 అయినా అదే లెవెల్లో చదువుకొని పోతారు. కానీ విద్యార్థి మిత్రులకి బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే గ్రూప్ 1లో కానీ సివిల్ సర్వీస్లో ఈ గవర్నర్ వ్యవస్థ మీద చాలా అద్భుతమైన క్వశ్చన్స్ అడుగుతాడు. ఎంత అద్భుతమైన క్వశ్చన్స్ అంటే ఆల్బుకర్కుని రాబర్ట్ క్లైవ్తో పోల్చినటువంటి బ్రిటిష్ చరిత్రకారుడు ఎవరని అడుగుతాను. ఆల్బుకర్కుని రాబర్ట్ క్లైవ్తో పోల్చినటువంటి బ్రిటిష్ చరిత్రకారుడు ఎవరని అడుగుతాను. రెండో విషయం ఏంటంటే ఈ క్రింది పోర్చుగల్ గవర్నర్లో ఒకటో డ్యూక్ అని పిలువబడినటువంటి గవర్నర్ జనరల్ ఎవరని అడుగుతాను. అదేవిధంగా ఈ క్రింది గవర్నర్ జనరల్లో అరేబియా ప్రాంతానికి సంబంధించినటువంటి యుద్ధ వీరుడుగా ఏ గవర్నర్ జనరల్ని పిలుస్తారంటారు. వీళ్ళంతా పోర్చుగల్ గురించి ఇప్పుడు నేను చెప్పేది, ఓకేనా. అరేబియా యుద్ధ వీరుడిగా పేరు పొందినటువంటి పోర్చుగల్ గవర్నర్ జనరల్ ఎవరని అడుగుతాను. అదేవిధంగా ఏ గవర్నర్ జనరల్ పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా తన కుమారుడి మరణానికి కక్ష తీర్చుకోవటం కోసం తన పదవీ కాలాన్ని పెంచాలని చివరికి పోర్చుగల్ చక్రవర్తి పైన యుద్ధానికి సిద్ధపడినటువంటి గవర్నర్ ఎవరైనా అడుగుతాను. ఇంకా డెప్త్గా పోయి ఏమని అడుగుతుందంటే ఏ పోర్చుగల్ గవర్నరు రిటైర్ అయిపోయే సమయంలో ఆ కొత్తగా వచ్చిన వ్యక్తిని కిడ్నాప్ చేసి లేదా నిర్బంధించి తానే ఇంకొంతకాలం పాటు గవర్నర్గా పనిచేశాడని అడుగుతాను. అర్థమైనా. ఇంకో విషయం ఏంటంటే ఆల్బుకర్కుకి బీజాపూరు అదేవిధంగా విజయనగర సామ్రాజ్యానికి మధ్య శత్రుత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విజయనగర చక్రవర్తి అధికారంలో ఉన్నట్టు విజయనగర చక్రవర్తి దగ్గర ఉద్యోగం చేస్తున్న ఈ క్రింది వ్యక్తి ఎవరని అడుగుతాడు. మీ అందరికీ తెలుసు రాయచూరు అంతర్వేది గురించి విజయనగర సామ్రాజ్యానికి బీజాపూర్ సామ్రాజ్యానికి అసలు పడదు. ఈ విషయాన్ని ఆల్బుకర్కుకి వివరించినటువంటి విజయనగర ఆస్థాన ఉద్యోగి ఎవరని అడుగుతాడు. అదేవిధంగా ఈ క్రింది గవర్నర్ జనరల్లో ఎవరు గిరిజన జాతి వల్ల హత్యకు గురయ్యాడని అడుగుతాడు. గిరిజన జాతి వల్ల హత్యకు గురైనటువంటి పోర్చుగల్ గవర్నర్ ఎవరని అడుగుతాడు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గోవా సంధి ఏ పోర్చుగల్ గవర్నర్కి విజయనగర సామ్రాజ్యానికి మధ్య జరిగిందని అడుగుతాను. కృష్ణదేవరాయలకి ఆల్బుకర్కి మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసిన పోర్చుగల్ రాయబారి ఎవరని అడుగుతాను. అర్థమైనా. ఈ టైప్లో ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం కొద్దిగా మనం మామూలుగా చదువుకొని వెళ్తున్నటువంటి బుక్స్ వల్ల ఏమాత్రం ఉపయోగపడదు. అర్థమైందా. వీటి మీద కొద్ది పరిశోధన చేసుకొని డెప్త్గా చదువు. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ అల్లాటప్పగా ఇవ్వట్లేదు. అర్థమైందా. ఎప్పుడో పాతకాలంలో ఇచ్చినట్టుగా డైరెక్ట్ బిట్లు ఇచ్చే రోజులు ఎప్పుడో పోయినాయి. అర్థమైందా. ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడో అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ పట్టుకొచ్చి మన మీద రుద్దుతున్నారు. అసలు మనకి ఏ ఎగ్జామ్ పెడతారు, ఏ క్వాలిఫికేషన్కి ఎగ్జామ్ పెడుతున్నారు, వాళ్ళ శాలరీ ఎంత ఇస్తారు అనేది కూడా చూడటంలే. బిట్లు ఒకటి ఇచ్చినాం రాసి పడేయండి. అది ఏ ఎగ్జామ్ అయినా కూడా కఠినమైనటువంటి బిట్లే అడుగుతున్నారు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జామ్స్లో. ఒకప్పుడు ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండేదంటే వాళ్ళ ఏ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మనం ఎగ్జామ్ పెడుతున్నాం, ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగానే ప్రశ్నలు అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే మేము ఇచ్చేసినవి మీరు రాయండి, ఎవరికి ఎక్కువ వస్తే మార్కులు వాళ్ళకు ఉద్యోగం ఇస్తామన్నట్టు. కానీ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అనేటటువంటి ఏమీ మాత్రం కూడా ఫాలో కాకుండా
ప్రశ్నలు కఠినాతి కఠినంగా ఇస్తున్నారు. ఈ పరిస్థితి ఎట్టుందంటే కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి కూడా పేపరు అంత సులభంగా ఏం రావట్లేదు. అందుకని మనం కొద్దిగా డెప్త్గా చదువుకొని పోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఈ గవర్నర్ జనరల్ గురించి అద్భుతంగా చదువుకుందాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పోర్చుగల్ గవర్నర్లకి పోర్చుగల్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఇండియాలో. ఎందుకంటే భారతదేశంలో ఐరోపా కంపెనీలు అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది పోర్చుగల్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అదేవిధంగా భారతదేశంలో ఐరోపా కంపెనీ పాలనతో పాటు వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, వాస్తుశిల్పాలు, యుద్ధ పద్ధతులు అంటే వెంటనే గుర్తుకొచ్చేది పోర్చుగల్ వ్యవస్థే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాత 100 సంవత్సరాలకి ఇతర ఐరోపా కంపెనీలైన డచ్ వాళ్ళు కానీ, డెన్ వాళ్ళు కానీ, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు కానీ, ఇంగ్లీష్ వాళ్ళు వస్తే వాళ్ళు ఎవరి విధానాన్ని కాపీ కొట్టారు అంటే పోర్చుగల్ విధానాలని కాపీ కొట్టారు. పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశంలో స్థాపించుకున్న కంపెనీలకి ఫ్యాక్టరీలని పేరు పెడితే తర్వాత వచ్చిన కంపెనీ వాళ్ళు కూడా ఫ్యాక్టరీలని పేరు పెట్టుకున్నారు. పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళ అధికారులకి గవర్నర్లని పేరు పెడితే తర్వాత వచ్చిన ఐరోపా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళకి గవర్నర్లని పేరే పెట్టారు. అంటే పోర్చుగల్ వాళ్ళు వేసినటువంటి అడుగులకే మిగతా వాళ్ళు అలవాటు పడ్డారు, అదే విధానాన్ని కంటిన్యూ చేశారు. కాబట్టి పోర్చుగల్ గవర్నర్ల వ్యవస్థ మీద మనం ఎంత పట్టు సాధిస్తే అంత అద్భుతమైన మార్కులు సంపాదించుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశానికి వచ్చిన ఐరోపా కంపెనీల వ్యవహారాల్లో ఏ పోటీ పరీక్షలోనైనా కూడా ఏ గవర్నర్ జనరల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుందంటే మన పోర్చుగల్ గవర్నర్ వ్యవస్థ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్లూ వాటర్ పాలసీ, కాంటినెంటల్ థియరీ అనే విధానం కూడా ఏదో డైరెక్ట్గా అడగట్లే, ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. అది ఆ విధానం అని మనకు తెలియకుండా అంటే దాన్ని యాజిటీగా మనం పట్టుకొని బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టిందంటే ఆల్మిడా అని, కాంటినెంటల్ విధానాన్ని ప్రవేశపెట్టిందంటే ఆల్బుకర్క్ అని చదువుకొని పోతే దాన్ని ఇంకా వేరే పేర్లతో ఏమని పిలుస్తారు, ఆ విధానాన్ని ఎందుకు అమలు చేయాల్సి వచ్చింది అనేటటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నలు కూడా అడుగుతుండు. కాబట్టి ప్రతిదీ కూడా ఇక్కడ క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. మనకి సబ్జెక్టు బాగా వస్తే ఏ టైప్లో క్వశ్చన్ అడిగినా కూడా అద్భుతంగా ఆన్సర్ చేయొచ్చు, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. అర్థమైంది కదా. ప్రశ్నల సరళ అనేటటువంటిది ఒక విధానం, అంటే చిన్న ఎగ్జామ్కి ఒక విధంగా, పెద్ద ఎగ్జామ్కి ఒక విధానాన్ని ఫాలో కాకుండా అన్ని పోటీ పరీక్షలు కూడా ఒకే విధంగా డెప్త్గా అడుగుతుండు. కాబట్టి ఇంకా రాబోయే రోజులు ఇంకా డెప్త్గా క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన ఉంటే మనం పూర్తిగా న్యాయం చేసుకోగలుగుతాం. చూడండి, పోర్చుగల్ గవర్నర్లు ఇక్కడ మనకి 4 గవర్నర్లు ఇచ్చారు. ఓకేనా. ఒక వ్యక్తి ఎవరు, ఆల్మిడా. రెండో ఆయన ఆల్బుకర్క్. మూడో ఆయన నినాడో కొనుహా. 4వ ఆయన డిసౌజా. వీళ్ళు వేసినటువంటి అడుగులే పోర్చుగల్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో 1961వ సంవత్సరం వరకు కొనసాగింది. వీళ్ళు ఇతర ఐరోపా కంపెనీల కంటే 100 సంవత్సరాల ముందు మన భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో ఎక్కడ ఏ అడుగులు వేస్తే మన కంపెనీ ఇక్కడ దీర్ఘకాలం పాటు ఉంటుందో ప్రతిదీ కూడా ఆలోచించి వీళ్ళు 4 అడుగులు వేయబట్టే ఇండియాలో పోర్చుగల్ కంపెనీ దుమ్ము లేపింది ఒక దశలో. అటు ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లని కానీ, మొఘల్ చక్రవర్తులను కానీ గుప్పెట్లో పెట్టుకొని ఇతర ఐరోపా కంపెనీల వాళ్ళని భారతదేశాన్ని రానియకుండా ఒక ఆట ఆడిచ్చినటువంటి ఐరోపా కంపెనీ ఏదంటే పోర్చుగల్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో పశ్చిమం వైపు పూర్తిగా ఆధిపత్యం వహించి ఇతర ఐరోపా కంపెనీని పశ్చిమ వైపు చూడకుండా చేసినటువంటి కంపెనీ అంటే పోర్చుగల్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు. వీళ్ళు వేసినటువంటి ఎత్తులకి పై ఎత్తులు ఇతర ఐరోపా కంపెనీలు వేయలేక గిలగిల్లాడిపోయారు ఒక సమయంలో. వీళ్ళ బ్యాలక్ ఏంటంటే వీళ్ళు భారతదేశంలో ఏ చక్రవర్తులతో అయితే రాజకీయ ఒప్పందాలు చేసుకున్నారో ఆ చక్రవర్తుల తర్వాత కాలంలో ఫెయిల్యూర్ కావడంతో ఆటోమేటిక్గా వీళ్ళు కూడా ఫెయిల్యూర్ అయ్యారు. అదొకటి మైనస్. రెండవది ఏంటంటే వీళ్ళు వ్యాపారంకి వచ్చిన వాళ్ళు వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా క్రైస్తవ మతం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయటం కూడా వీళ్ళ వ్యాపార సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నం కావడానికి కారణమైంది. వీటితో పాటు ప్రధానమైన కారణం ఏంటంటే
ఏ పోర్చుగల్ కంపెనీ అయితే మన దేశాన్ని పరిపాలన చేయడానికి వచ్చిందో ఆ పోర్చుగల్ దేశం లేదా కంపెనీని స్పెయిన్ అనే దేశం తన రాజ్యంలో కలుపుకోవటంతో పోర్చుగల్ దేశానికి ఇక స్వతంత్రం లేకపోవడంతో భారతదేశంలో పోర్చుగల్ అనే పేరు కొద్దిగా వినటం తక్కువైంది, వాళ్ళ ప్రభావం కూడా తక్కువైంది. అందువల్లనే పోర్చుగల్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో విఫలమైన కంపెనీగా పేరుపడ్డది. అయినప్పటికీ కూడా 1961 సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖు నాడు మన భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత కూడా 1974లో ఇరు ప్రభుత్వాలకి మధ్య సంతకాలు చేసేంత వరకు 1974లో ఇరు దేశాలకు మధ్య సంతకాలు చేసేంత వరకు కూడా గోవాపై ఆధిపత్యం కలిగినటువంటి దేశం ఏదంటే పోర్చుగల్ కంపెనీ లేదా దేశం అని చెప్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చిన కంపెనీ అన్న ఇదే, భారతదేశం నుంచి చిట్ట చివరిసారిగా వెళ్ళిపోయిన కంపెనీ అయినా ఇదే. ఇలా సుదీర్ఘకాలం పాటు రాజకీయ ప్రస్థానాన్ని నడిపినటువంటి ఐరోపా కంపెనీ అయినటువంటి పోర్చుగల్కి ప్రధానంగా పునాదులు వేసి పదిలంగా ఉండేటట్టు చేసిన 4 గవర్నర్ జనరల్ గురించి మనం చాలా డెప్త్గా చెప్పుకుందాం. ఇంకోటి అసలు గవర్నర్ వ్యవస్థ ఏ టైం నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది కూడా ఇక్కడ అధ్యయనం చేద్దాం. ఓకే కదా? ఇంకా చూడండి, పోర్చుగల్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్లు వాళ్ళు పెట్టేటటువంటి ప్రధాన కార్యాలయాలు లేదా కంపెనీలని ఇండియాలో ఏమని పిలుస్తారంటే ఫ్యాక్టరీలు అనే పేరుతో పిలుస్తారు. పోర్చుగీస్ వాళ్ళు మన దేశానికి ఫస్ట్ సారి వచ్చారు కాబట్టి వాళ్ళు భారతదేశంలో ఎక్కడైతే వర్తక స్థావరాలు లేదా కంపెనీలు పెట్టుకున్నారో దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ఫ్యాక్టరీ అని పేరు పెట్టారు. మరి ఫ్యాక్టరీల వ్యవహారం చూసుకోవాలి కదా, ఫ్యాక్టరీ వ్యవహారం చూసుకోవటం కోసం నియమించబడిన అధికారిని గవర్నర్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. క్లియర్ కదా? ఇక చూడండి, వాస్కో డి గామా ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొన్న 7 సంవత్సరాల తర్వాత 1504 సెప్టెంబర్ 12న అప్పటి కొచ్చిన్లో స్థిరపడిన, కొచ్చిన్ వాళ్ళకి అప్పుడు ప్రధాన కేంద్రం, 1504 సెప్టెంబర్ 12న అప్పటి కొచ్చిన్లో స్థిరపడిన ఫ్రాన్సిస్కో డి ఆల్మిడాను మొదటి పోర్చుగల్ వైస్రాయ్గా నియమించబడటంతో పోర్చుగీస్ ఇండియా ప్రభుత్వం ప్రారంభమైంది. వాళ్ళు పలికే ప్రతి పదంలో ఏమని పలికే వాళ్ళంటే పోర్చుగీస్ ఇండియా అనేవాళ్ళు. అంటే పోర్చుగీస్ వాళ్ళం ఇండియాలో పరిపాలన చేస్తున్నాం కాబట్టి పోర్చుగీస్ ఇండియా ప్రభుత్వం అనేటటువంటి ప్రారంభమైంది అన్నారు. చూడండి ఎంత క్లారిటీయో. వాస్కో డి గామా మన భారతదేశం 1498 సంవత్సరం మే 17వ తారీఖు నాడు సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. ఈయన సముద్ర మార్గాన్ని కనుగొనడంతో యావత్తు ఐరోపా ఖండం వాళ్ళకి చాలా సంతోషం వేసింది. ఎందుకు సంతోషం వేసింది అంటే కాన్స్టాంటినోపిల్ అనేటటువంటి నగరాన్ని తుర్కులు 1453వ సంవత్సరంలో ఆక్రమించడంతో భారతదేశానికి ఐరోపా ఖండానికి వెళ్లాల్సిన భూమార్గం అనేటటువంటి మూసివేయబడింది. దీంతో ఇటు వ్యాపారం అటు సాగట్లేదు. ఈ సమయంలో ఐరోపా దేశాలని ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే కొత్త మార్గాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరంటే వాస్కో డి గామా. ఇతడు పోర్చుగల్ దేశానికి చెందినవాడు కావటం వల్ల పోర్చుగల్ దేశానికి ఐరోపా ఖండంలో ఎనలేనటువంటి ప్రాధాన్యత పెరిగింది. ఆ సమయంలో పోర్చుగీస్ వాళ్ళు ఏం చేశారు చూడండి, అతడు వచ్చిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత 1504 సెప్టెంబర్ 12 డేట్తో సహా గుర్తుపెట్టుకోండి. 1504 సెప్టెంబర్ 12 నుంచి అప్పటి కొచ్చిన్లో స్థిరపడినటువంటి ఫ్రాన్సిస్కో ఆల్మిడాని మొదటి పోర్చుగల్ వైస్రాయ్గా నియమించబడంతో పోర్చుగీస్ ఇండియా ప్రభుత్వం ప్రారంభమైంది. వాస్తవానికి గవర్నర్ జనరల్గా నియమించబడక ముందే ఫ్రాన్సిస్కో ఆల్మిడా ఇండియాలో ఉన్నాడు. వాళ్ళ కొచ్చిన్ వ్యవహారాలు చూసుకోవటానికి వచ్చాడు. అక్కడ పోర్చుగీస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక అధికారి అనే పిలిచే బదులు గవర్నర్ జనరల్గా పిలిస్తే బాగుంటుందని చెప్పి 1504లో కొచ్చిన్లో ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్న ఒక మామూలు అధికారిగా ఉద్యోగం చేసుకుంటున్న లేదా ఒక సేనా నాయకుడిగా, ఒక అన్వేషణగా, ఒక నౌకా దళాధిపతిగా ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఆయనకి. ఈ అనుభవాలతో ఉన్నటువంటి ఫ్రాన్సిస్కో ఆల్మిడాని మళ్ళీ పోర్చుగల్ దేశాన్ని పిలిపించి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి పంపించారు. నిన్ను గవర్నర్ జనరల్గా పిలుస్తున్నావా బాన్నర్, థ్యాంక్స్ అని చెప్పి ఆయన మన దేశానికి రావటం జరిగింది. చూడండి, 1752 వరకు ఇండియా అనే పేరుతో దక్షిణాఫ్రికా నుంచి ఆగ్నేషియా వరకు హిందూ మహాసముద్రంలోని పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నీ చేర్చబడ్డాయి. 1504 సంవత్సరంలో భారతదేశంలో అధికారికంగా పోర్చుగల్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఇక అద్భుతంగా స్టార్ట్ అయితే అప్పటి నుంచి మన భారతదేశమే కాకుండా భారతదేశ చుట్టుపక్కల ఉన్నటువంటి అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఈ ప్రాంతాలని చూడండి, ఇండియా అనే పేరుతో దక్షిణాఫ్రికా నుండి ఆగ్నేషియా వరకు హిందూ మహాసముద్రంలోని పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నీ ఎప్పటి వరకు చేర్చబడ్డాయి అంటే 1752 సంవత్సరం వరకు చేర్చబడ్డాయి. అంటే 1504 నుంచి 1752 వరకు
ఇండియా ఆధీనంలోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఉన్నాయి. ఓకే కదా, ప్రాంతాలు ఉన్నాయి. 1510వ సంవత్సరంలో పాత గోవాలో స్థాపించబడిన దీని ప్రధాన కార్యాలయం నుండి ఒక వైస్రాయి, ఒక గవర్నర్ ద్వారా ఇది పరిపాలించబడింది. 1504వ సంవత్సరంలో ఏమైంది, గోవా అనేటటువంటి ప్రాంతాన్ని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల సహకారంతో పోర్చుగీస్ వాళ్ళు సంపాదించుకున్నారు. పోర్చుగీస్ వాళ్ళు గోవాను సంపాదించుకున్నాక ఏం చేశారంటే గోవాలో ఒక కార్యాలయాన్ని పెట్టారు. ఎప్పుడు, 1510వ సంవత్సరంలో. మరి గోవా వాళ్ళకి అప్పటి నుంచి ప్రధాన కేంద్రం అయిందంటే గోవా అప్పుడు ప్రధాన కేంద్రం కాదు, గోవాను ఆక్రమించుకున్న ఒక కార్యాలయాన్ని మాత్రమే గోవాలో పెట్టారు. వాళ్ళకి అప్పుడు కొచ్చిన్ ప్రధాన రాజధాని. గోవా ఎప్పటి నుంచి అయిందంటే 1530 నుంచి అయింది. అయినప్పటికీ 1530లో గోవా ప్రధాన కేంద్రాలయం అయింది, కానీ మామూలు కార్యాలయాన్ని మాత్రం 1510లో వాళ్ళు గోవాను ఆక్రమించుకున్నాక అక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఓకే కదా. ఆ తర్వాత చూడండి, ఒక ప్రధాన కార్యాలయం నుంచి ఒక వైస్రాయిని, ఒక గవర్నర్ ద్వారా అక్కడ పరిపాలన చేయటం ప్రారంభమైంది. మళ్ళీ చెప్తున్నా, 1530 వరకు ప్రధాన కార్యాలయం మాత్రం, ప్రధాన కేంద్రం మాత్రం ఎక్కడంటే కొచ్చినే. 1530 నుంచి కొచ్చిన్ నుంచి గోవాకు ప్రధాన కేంద్రాన్ని మార్చడం జరిగింది. 1752లో పోర్చుగీస్ మొజాంబిక్కు దాని సొంత ప్రభుత్వం మంజూరు చేయటం జరిగింది. విషయం ఏంటంటే 1504 నుంచి ఇండియాలో పోర్చుగీస్ ప్రభుత్వం యొక్క పరిపాలన ప్రారంభమైతే 1752వ సంవత్సరం వరకు మొజాంబిక్ని కూడా మన ఇండియాలో భాగంగానే పరిపాలన చేయటం జరిగింది. 1752వ సంవత్సరంలో పోర్చుగల్ ప్రభుత్వం ఏం చేసిందంటే మొజాంబిక్, ఆఫ్రికా తీరంలో ఉన్నటువంటి మొజాంబిక్ అనే ప్రాంతాన్ని ఒక సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇండియాతో దానికి సంబంధం లేకుండా చేశారు. 1844లో ఇండియాలోని పోర్చుగీస్ ప్రభుత్వం మకావు, సోలార్, తైమూర్ భూభాగాల పరిపాలన నిలిపివేసింది. ఇవన్నీ కూడా ఆఫ్రికా తీరంలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ఆఫ్రికా ఖండం కదా, ఆఫ్రికా తీరంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి, మకావు కానీ, సోలార్ కానీ, తైమూర్ కానీ, ఇవన్నీ కూడా భూభాగాల పరిపాలన నిలిపివేసింది. ఇందులో ఇండియాలో నుంచి వేరు చేశారు. ఎప్పుడు, 1844 సంవత్సరంలో. నెక్స్ట్, దీనివలన కొంకను, కెనరా, మలబారు తీరాల వెంబడి ఉన్న పరిమిత భూభాగాలకు మాత్రమే పరిమితమైంది. అంటే దీనివల్ల ఏమైంది, ఇక నుంచి మన ఇండియాకు సంబంధించిన పశ్చిమ తీరం ఉంటుందే, మన ఇండియాకు సంబంధించిన పశ్చిమ తీరాన్ని మాత్రమే తన ఆధీనంలో పెట్టుకుంది. దీనివల్ల కొంకను, కెనరా, మలబారు తీరాల వెంబడి ఉన్న పరిమిత భూభాగాలకు మాత్రమే పరిమితమైంది. ఎప్పటి నుంచి, 1844. ఈ భూభాగాలు ప్రస్తుతం గోవా, డామన్ కేంద్రపాలిత ప్రాంతంగా కుదించబడ్డాయి. మన భారతదేశం ఇప్పుడు గోవా, డయ్యూ, డామన్ అంటంగా కేంద్రపాలిత ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు ఇప్పుడు ఈ ప్రాంతాలను పిలవటం జరుగుతుంది. ఒకప్పుడు దాన్ని మలబార్ తీరం అని, కెనరా తీరం అని, కొంకన్ తీరం అనే పేరుతో పిలిస్తే, పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలో వ్యాపారం చేసుకుంటున్నప్పుడు పిలిస్తే, ఇప్పుడు ఆ భూభాగాన్ని ప్రస్తుతం గోవా, డామన్ కేంద్రపాలిత ప్రాంతంగా కుదించటం జరిగింది. 1954 సంవత్సరంలో దాద్రా మరియు నాగర్ హవేలీలో పోర్చుగీసు నియంత్రణ ముగిసింది. ఓకేనా. మన దేశానికి స్వాతంత్రం వచ్చినాక ఏం చేశారు, దాద్రా ప్రాంతాన్ని, నగర్ హవేలీ అనే ప్రాంతాలని 1954 సంవత్సరంలో పోర్చుగీస్ వాళ్ళు వదులుకున్నారు. 1961 సంవత్సరంలో గోవాలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ విజయ్ తర్వాత పోర్చుగీస్ వారి పరిపాలన అధికారికంగా భారతదేశంలో అంతమైపోయింది. 1961 సంవత్సరంలో నెహ్రూ ప్రభుత్వం ఏం చేశారు, ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమం చేపట్టారు. గోవా ప్రాంతంలో ఉన్న పోర్చుగీస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళాం, గోవా మాదే అన్నారు. గోవా మీది మాది కదంటే లేదు, భారతదేశాన్ని ఎప్పుడూ మేము విజయనగర చక్రవర్తుల సహకారంతో గోవాను ఆక్రమించుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో గోవా నుంచి వెళ్ళామంటేనే అప్పుడు భారత ప్రభుత్వం చేసేది లేక ఎంత బ్రతిలాడినా వాళ్ళు వెళ్ళట్లేదని చెప్పి ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమం చేపట్టారు. డిసెంబర్ 19వ తారీఖు నాడు ఈ యుద్ధంలో వాళ్ళు ఓడిపోయి భారతదేశం నుంచి వెళ్ళిపోయారు. మరి గోవా మనకి ఆ యుద్ధం అయిపోయిన తర్వాత వెంటనే మనకు వచ్చిందా అంటే లేదు. చూడండి, అయితే గోవాను పోర్చుగీసు వారు వదులుకుంటున్నట్టుగా మాత్రం 1974 డిసెంబర్ 31. ఇది మీకు మన హిస్టరీలోనే కాదు, పాలిటీ కూడా ఉపయోగపడుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. గోవా పైన యుద్ధానికి వెళ్ళింది మనం 1961లో. గోవాని ఆక్రమించుకోవటానికి పోర్చుగీస్ వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళింది 61లో డిసెంబర్ 19. దాన్ని ఆపరేషన్ విజయ్ అంటారు. కానీ గోవాలో వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా వెంటనే మన గోవా రాలే. 1974 గోవా 1974 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు నాడు ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. రాచరిక పరిపాలనా కాలంలో ఇండియాలోని పోర్చుగీస్ ప్రభుత్వం అధిపతి బిరుదు గవర్నర్. ఓకేనా. రాచరిక పరిపాలనా కాలంలో అంటే మన భారతదేశంలో రాజుల పరిపాలన కొనసాగుతున్నప్పుడు ఇండియాలోని పోర్చుగీస్ ప్రభుత్వం అధిపతి బిరుదు ఏంటంటే గవర్నర్.
నుండి వైస్రాయ్ వరకు ఉండేది. వైస్రాయ్ బిరుదు కేవలం ప్రభువుల కుటుంబాలకు చెందిన సభ్యులకు మాత్రమే కేటాయించబడేది. అంటే భారతదేశంలో పోర్చుగల్ పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ వ్యాపార వ్యవహారాలు చూసుకోవటం కోసం నియమించబడే అధికారులని గవర్నర్లు లేదా వైస్రాయ్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. అయితే అందరినీ వైస్రాయ్ అని పిలిచేవాళ్ళ, అక్కడ నుంచి వచ్చిన ప్రతి వ్యక్తిని వైస్రాయ్ అని పిలిచేవాళ్ళంటే అందరినీ పిలవరు. రాజకుటుంబీకుల నుంచి ఎవరైతే ఇక్కడ గవర్నర్గా ఎంపిక చేయబడతారో వారిని మాత్రమే వైస్రాయ్, రాజప్రతినిధి అనే పేరుతో పిలిచేవారు. ఓకేనా, రాజప్రతినిధి అనే పేరుతో పిలిచేవారు. వైస్రాయ్ అనే బిరుదును 1774లో అదిలో అధికారికంగా రద్దు చేశారు. ఓకేనా, పోర్చుగీస్ వాళ్ళు ఏం చేశారు, కంపెనీ పరిపాలన ఇండియాలో స్టార్ట్ అయినప్పటి నుంచి 1774 సంవత్సరం వరకు వైస్రాయ్ అనే పదం ఉన్నది. కానీ అలా తిరిగి తరచూ ఇస్తూ వచ్చిన, అప్పుడు రద్దు చేసి మళ్ళీ తిరిగి ఇస్తూ వచ్చిన, పూర్తిగా 1835లో వైస్రాయ్ పదవిని రద్దు చేశారు. ఇది కొద్దిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోండి. ఏంటి, భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళు వైస్రాయ్ పదవిని మొట్టమొదటిసారిగా రద్దు చేసింది 1774. ఓకేనా, 1774లో. మళ్ళీ తర్వాత కూడా ఏమైంది, అధికారికంగా రద్దు చేసినప్పటికీ మళ్ళీ అప్పుడప్పుడు వైస్రాయ్ పదవిని రాజకుటుంబీకుల నుంచి వచ్చిన పిల్లలకి ఇస్తుండేవాళ్ళు, ఆ అధికారులకు ఇచ్చేవాళ్ళు. తర్వాత ఏం చేశారు, ఇది వివాదం అవుతుంది. కేవలం రాజకుటుంబీకులకు మాత్రమే వైస్రాయ్ అనే పదవి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి గవర్నర్ అనే పదవి ఇస్తున్నారని చెప్పి అక్కడ కంపెనీ ఉద్యోగస్తుల్లో గొడవలు అవుతున్నాయి. దీన్ని గమనించిన పోర్చుగల్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, ఇక సామాన్యుల కుటుంబాల నుంచి ఇక్కడ అధికారిగా వచ్చిన, రాజకుటుంబీకుల నుంచి అధికారిగా వచ్చిన ఎవరికైనా కూడా వైస్రాయ్ అనే పదవి ఇవ్వడం, కేవలం గవర్నర్ అనే పదవి ఇస్తామని చెప్పి 1835 సంవత్సరంలో వైస్రాయ్ పదవిని పూర్తిగా అధికారికంగా రద్దు చేశారని బాగా గుర్తుపెట్టుకోండి.